హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే తెలుగు బోర్డ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్ లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దిలీప్. వెల్కమ్ టు తెలుగు బోర్డ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లోకి వెళ్తే మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేసే 5 తప్పులు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్తే ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీరు చేసే 5 తప్పులు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం చాలా ఎక్కువైపోయింది. అది కాక ఏది కావాలన్నా ఇంటర్నెట్లో వెతుక్కోవడము, దాన్ని అనుసరించడం జరుగుతుంది. ప్రతిదీ ఆన్లైన్లోనే జరిగిపోతుంది. వీటన్నిటికీ కావాల్సింది స్మార్ట్ ఫోన్. అందుకే ఈ మొబైల్స్ వాడకం ఎక్కువైంది. అయితే ఈ మొబైల్స్ వాడేవారు అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ను చాలా రోజుల పాటు వాడుకోవచ్చు. అదేమిటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మొదటిది, మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొందరు ఛార్జింగ్ పెట్టి కిందకు వేలాడదీస్తారు. ఛార్జింగ్ పెట్టిన మొబైల్ను ఛార్జర్ పైన పెడతారు. ఇలా చేస్తే ఫోన్ హీట్ అవుతుంది. దీంతో మొబైల్ బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది. రెండవది చూస్తే చాలామంది మొబైల్ ఛార్జింగ్ అయిపోయాక పెడుతుంటారు. మొబైల్లో ఛార్జింగ్ 15 లేదా 20%కు పడిపోగానే ఛార్జింగ్ పెట్టాలి. అలా చేయకపోతే బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది. ఎప్పుడైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి కానీ ఫ్లైట్ మోడ్లో పెట్టి కానీ ఛార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల మొబైల్లోని ఫంక్షనింగ్ అన్నీ ఆగిపోయి మొబైల్ సాఫ్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక మూడో పాయింట్ చూస్తే మొబైల్ను ఎప్పుడైనా డూప్లికేట్ ఛార్జర్తో కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టద్దు. ఏ బ్రాండ్ మొబైల్ను ఆ బ్రాండ్ ఛార్జర్తోనే ఛార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది, సేఫ్గా కూడా ఉంటుంది. ఇక 4వ నెంబర్ పాయింట్ చూస్తే మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం, చాటింగ్ చేయడం, వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి మొబైల్ పేలి మన ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఎప్పుడైనా ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్లో ఎక్కువ రేడియేషన్స్ జనరేట్ అవుతాయి. దాంతో హెల్త్ ప్రాబ్లం వస్తాయి. ఇక 5వ పాయింట్ చూస్తే ఫోన్ను మనం ఎప్పుడైనా హీట్గా ఉండే ప్రదేశాల్లో అంటే ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ లాంటివి మీద పెట్టకూడదు. అలా చేస్తే బ్యాటరీ ఉబ్బడం లాంటివి జరిగి బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది. కాబట్టి ఈ అంశాల్లో జాగ్రత్త పాటిస్తే ఎక్కువ కాలం వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రెడ్ సింబల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్.